హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ లెట్స్ డైవ్ ఇన్ ద టాపిక్. ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ. సినిమా ఎలా ఉందంటే నిజంగా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఒక రోల్ కాస్టర్ అంటే ఎమోషన్స్ తో ఆడుకున్నట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగా తీశారు డైరెక్టర్ మహేష్ గారు. అండ్ ర్యాపో రామ్ పోతినేని వేరే లెవెల్ యాక్టింగ్ అసలు ఏం చేశాడు అబ్బా యాక్టింగ్ అయితే. అండ్ భాగ్యశ్రీ బోస్ చాలా బాగా చేసే యాక్టింగ్, చాలా అంటే చాలా అందంగా కనబడింది సినిమాలో. హీరోకి అభిమాని ఉండడం వేరు, కానీ అభిమానికి ఒక హీరో దిగొచ్చి మళ్ళీ అభిమాని అవ్వడం వేరు. నాకు చాలా బాగా అనిపించింది పాయింట్ అయితే, నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్, అసలు మస్తు అనిపించింది. కొన్ని చోట్లలో ఏడుపు వచ్చింది లిటరల్ గా. పిల్లోడితో, ఆ పిల్లోడు ఎవరో తెలియదు కానీ రామ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి చేసిన యాక్టింగ్ కి నాకైతే కొన్ని కంట్లో నీళ్ళు వచ్చేసాయి. పడిపోవడం, లైక్ స్కూల్కి వెళ్ళినప్పుడు. సో సినిమా గురించి నేను చెప్పాను, బట్ ఎమోషన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. నేను కూడా ఒక హీరో అభిమానిని కాబట్టి నాకు కూడా కొన్ని చోట్ల నిజంగానే ఏడుపు వచ్చింది. అంటే రిలేటబుల్ గా తీశారు సినిమా. చాలా బాగా అనిపించింది సినిమా అయితే నాకు. ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు. లవర్స్ అయినా కానీ, ఫ్యామిలీస్ అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, ఇంకెవరైనా కానీ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు సినిమా. మ్యూజిక్ ఇస్ టాప్ నాచ్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్టర్ మహేష్ బాబు గారు అయితే చాలా 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 బాగా తీశారు సినిమా. కథ బాగా రాసుకున్నారు, డైలాగ్స్ బాగా రాసుకున్నారు. అండ్ రాపో గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్. అండ్ ఉపేంద్ర గురించి మనమే మాట్లాడతాం, చింపేశారు తోప్. ఎట్టకేలకు సినిమా లాస్ట్ కి సినిమా అయితే బతికిందబ్బా. సినిమా చాలా బాగా అనిపించింది. సినిమా చూడండి. ఇదంతా చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ లో రాసేయండి. అండ్ అందరూ బాగుండాలి, అందులో సినిమా ఉండాలి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.